ఓకే. ఇక్కడ నాకు ఏంటంటే సమ్ రాండమ్ అరే అని ఉంది. సమ్ రాండమ్ అరే. సో, నమ్స్ ఓకే. సో, 3, 4 అండ్ సో, లెట్స్ సే 1 అండ్ 7, then 2 ఇట్లా ఏంటంటే సమ్ రాండమ్ నంబర్స్ ఇచ్చేసుకొని ఒక అరే క్రియేట్ చేసుకున్నా. లెట్ మీ లాగ్ ద నమ్స్. ఇక్కడ నాకేంటి ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్‌లో ఆ అరే చూపిస్తది. ఓకే. నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు అది నమ్స్‌ని సార్ట్ చేయాలి. అంటే మనకి అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఇది తెలుసు కదా! ఓకేనా? సో, అలా నేను సార్టింగ్ చేయాలనుకుంటున్నాను. మనకేంటంటే ఈ అరే వర్డ్ ఏంటంటే ఈ అరేస్ ఏంటంటే వాళ్ళేంటంటే ఒక మెథడ్‌ని ప్రొవైడ్ చేస్తున్నారు కాల్డ్ సార్ట్. ఓకే. షార్ట్స్. So what is this do means it will sort the elements present inside these nums, okay na, in the ascending order. So let me console.log the nums. చూసారా? 1, 2, 3, 4, 6 ఇలా అసెండింగ్ ఆర్డర్‌లో నాకేంటంటే షార్టింగ్ అయితే అయ్యింది. అర్థమవుతుందా మీకు? సో, ఎలా షార్టింగ్ చేశానో? యాహ్! ఇప్పుడు నాకేంటంటే డిసెండింగ్ ఆర్డర్‌లో కావాలి. అసెండింగ్ ఆర్డర్ ఏంటంటే బై డిఫాల్ట్‌గా ఇది సార్టింగ్ మెథడ్ అనేది బై డిఫాల్ట్‌గా చేసిద్ది. బట్ నాకు ఏంటంటే డిసెండింగ్ ఆర్డర్ కావాలంటే మనకి ఏమీ లేవు మెథడ్స్. సో, వి హావ్ టు ఇంప్లిమెంట్ అవర్ ఓన్ కస్టమ్ సార్టింగ్ ఆల్గోరిథం. అర్థమవుతుందా? కస్టమ్ సార్టింగ్ ఆల్గోరిథం అనేది ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఓకేనా? సో, అది ఎలా అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ క్రియేట్ చేస్తా దీని లోపల. సార్ట్ అనే మెథడ్ లోపల. సో, ఇట్ విల్ యాక్సెప్ట్ ద 2 పారామీటర్స్ కాల్డ్ ఏ అండ్ బి. సో, వాట్ ఈస్ దిస్ ఏ అండ్ బి మీన్స్ ఏ అంటే ఈ 3 అనమాట. దెన్ బి అంటే ఈ 1 అనమాట. అర్థమైందా? తర్వాత నెక్స్ట్ ఇటరేషన్‌కి ఈ ఏ అనేది ఈ 1 దెన్ బి అనేది ఈ 4 ఇట్లా ఏంటంటే ఏ, బి అనేది ఈ 2 అనమాట. ఓకేనా? ఈ 2 ఏ, బి అయితే ఏదైతే ఉందో అవి ఇట్లా 2 ఎలిమెంట్స్ అయితే తీసుకునిద్దనమాట. ఓకే. యాహ్! నౌ ఇప్పుడేంటంటే మీకొక లాజిక్ చెప్తాను. ఓకేనా? సో, లెట్ మీ రైట్ ఇట్ హియర్. ఇప్పుడు ఒకవేళ ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ కానీ ఇట్ రిటర్న్స్ నెగెటివ్ వాల్యూ. ఓకేనా? నెగెటివ్ వాల్యూ రిటర్న్ చేస్తే ఏంటంటే ఏ అనేది ముందలొచ్చిద్ది. ఏ విల్ కమ్ బిఫోర్ బి. ఓకేనా? ఏ విల్ కమ్ బిఫోర్ బి అండ్ ఒకవేళ మనం రిటర్న్స్ పాజిటివ్ చేస్తే ఏంటంటే బి విల్ కమ్ బిఫోర్ ఏ. ఓకేనా? బిఫోర్ ఏ. ఇఫ్ యూ రిటర్న్ ద 0 నథింగ్ విల్ హ్యాపెన్ ఇక్కడ. ఓకేనా? సో, ఇక్కడ ఒకవేళ మనం ఏంటంటే నెగెటివ్ వాల్యూ గాని రిటర్న్ చేసామనుకోండి. ఫస్ట్ ఏ వచ్చిద్ది తర్వాత బి. ఒకవేళ పాజిటివ్ వాల్యూ రిటర్న్ చేసామనుకోండి. ఫస్ట్ బి వచ్చి తర్వాత ఏ వచ్చిద్ది. అర్థమవుతుందా? సో, ఇప్పుడు మనం లెట్స్ సే అసెండింగ్ ఆర్డర్ లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాము. సి ఇప్పుడు 3 అండ్ 1 ఉంది కదా! ఇప్పుడు మనం అసెండింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ ఏది రావాలి మనకి? ఫస్ట్ ఏది రావాలి చెప్పండి? 1 అనేది రావాలి. అర్థమవుతుందా? అంటే బి అనేది ముందలకి రావాలి. బి అనేది ముందలకి రావాలి. సో, వి హావ్ టు రిటర్న్ ద పాజిటివ్ వాల్యూ. ఇఫ్ ఒకవేళ ఏ ఈస్ గ్రేటర్ థాన్ బి అయితే అంటే కదా ఇక్కడ 3 ఈస్ గ్రేటర్ థాన్ 1 అప్పుడు అలాంటి సిట్యుయేషన్‌లో వాట్ వి హావ్ టు డూ? వి హావ్ టు రిటర్న్ ద పాజిటివ్ వాల్యూ. ఓకే. సింపుల్‌గా నేను పాజిటివ్ వాల్యూ రిటర్న్ చేశాను. ఎల్స్ నెగెటివ్ వాల్యూని రిటర్న్ చేస్తాను. రిటర్న్ -1. సో, ఇక్కడ చూసుకుంటే చూసారా? అసెండింగ్ ఆర్డర్‌లో నాకొచ్చింది 1, 2, 3, 4, 6 అర్థమైందా? సో, మనం ఏంటి ఇక్కడ ఈ లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏంటంటే మనకి ఒకవేళ ఇక్కడ 3 అండ్ 1 ఉంది కదండీ! 3 ఏంటిది? సారీ ఇక్కడ ఏంటి మన రిక్వైర్మెంట్ ఏంటి? 1 అనేది ముందలకి రావాలి కాబట్టి వి హావ్ టు రిటర్న్ ద పాజిటివ్ వాల్యూ. ఇక్కడ నేను ఏం చేశాను? పాజిటివ్ వాల్యూ అనేది రిటర్న్ చేశాను. ఎప్పుడు రిటర్న్ చేశాను? ఒకవేళ ఏ గాని గ్రేటర్ థాన్ బి అయితేనే ఐ రిటర్న్ ద పాజిటివ్ వాల్యూ. ఒకవేళ నాకు ఏంటంటే డిసెండింగ్ ఆర్డర్‌లో కావాలంటే సేమ్ లాజిక్ మీరు కాపీ చేసుకోండి. ఓకేనా? చేసుకున్న తర్వాత నాకేంటి ఇక్కడ 3 అండ్ 1 ఉంది కదా! ఎప్పుడైతే సో, ఎప్పుడైతే ఏ ఈస్ గ్రేటర్ థాన్ బి అవుతదో అప్పుడు నేను ఏంటంటే నెగెటివ్ వాల్యూ అనేది రిటర్న్ చేయాలి. ఏ ఈస్ గ్రేటర్ థాన్ బి అవుతదో అప్పుడు నేను నెగెటివ్ వాల్యూ రిటర్న్ చేయాలి. లేదంటే పాజిటివ్ వాల్యూ రిటర్న్ చేస్తాను. లెట్ మీ కన్సోల్ డాట్ లాగ్ ఇట్ హియర్. అర్థమైందా?
ఇక్కడ నేను చూడండి ఏమి చేంజ్ అవ్వవసరం లేదు కదా! ఇక్కడ సీ 3 ఈస్ గ్రేటర్ థాన్ 1 ఆఫ్‌కోర్స్. అంటే నాకు డిసెండింగ్ ఆర్డర్‌లోనే ఉన్నాయి ఈ 2 ఎలిమెంట్స్. సో, డిసెండింగ్ ఆర్డర్‌లో కావాలంటే నేను నెగెటివ్ నంబర్ అనేది రిటర్న్ చేయాలి ఇక్కడ. ఓకేనా? నెగెటివ్ నంబర్ అనేది రిటర్న్ చేయాలి. ఒకవేళ పాజిటివ్ కావాలనుకుంటే వి హావ్ టు రిటర్న్ ద అసెండింగ్ ఆర్డర్ కావాలంటే పాజిటివ్ నంబర్ అనేది రిటర్న్ చేయాలి. అర్థమైందా మీకు? ఓకే. కూల్. ఇంకొక మెథడ్ ఏంటంటే మనకి ఇదనమాట. ఓకేనా? కస్టమ్ అసెండింగ్ ఆర్డర్, కస్టమ్ డిసెండింగ్ ఆర్డర్. ఇదేమో అసెండింగ్ ఆర్డర్, ఇదేమో కస్టమ్ డిసెండింగ్ ఆర్డర్ అనమాట. ఓకే. కూల్. సో, లెట్ మీ కామెంట్ ఔట్ ఇట్. కాకోకుండా, ఇలా కాకోకుండా, కాంప్లెక్స్‌గా కాకోకుండా సింపుల్‌గా ఎలా రాయాలంటే, సో, నమ్స్ డాట్ షార్ట్ ఓకేనా? సింపుల్‌గా ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ రాసుకుంటా ఏ అండ్ బి. ఓకే. సో, సింపుల్‌గా నేనేం చేస్తానంటే రిటర్న్ ఓకేనా? రిటర్న్ ఏ మైనస్ బి చేస్తాను. అండ్ లెట్ మీ కన్సోల్ డాట్ లాగ్ నమ్స్. సారీ. ఏమొచ్చిందో చూడండి మీరే. నాకు అసెండింగ్ ఆర్డర్ అనేది వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఏ అనేది ఏంటిది 3. దెన్ బి అనేది ఏంటిది 1. 3 మైనస్ 1. 3 మైనస్ 1 ఎంత 2. మీన్స్ ఇట్ ఈస్ ఏ పాజిటివ్ వాల్యూ. ఎప్పుడైతే పాజిటివ్ వాల్యూ వచ్చిందో మనకి ఇట్ ఈస్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ కదా! అర్థమైందా? అసెండింగ్ ఆర్డర్ కదా! ఎప్పుడైతే నేను నెగెటివ్ వాల్యూ రిటర్న్ చేస్తే నాకు డిసెండింగ్ ఆర్డర్. ఓకేనా? సో, ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు నాకు డిసెండింగ్ ఆర్డర్ కావాలంటే సింపుల్‌గా ఇక్కడ 3 మైనస్ 1 పెట్టాను. అది పాజిటివ్ నంబర్. అదే 1 మైనస్ 3 పెడితే ఏమొస్తది? డిసెండింగ్ ఆర్డర్ కదా! సింపుల్‌గా నేనేం చేస్తానంటే బి మైనస్ ఏ అనేది మెన్షన్ చేస్తాను. అర్థమైందా? సో, లెట్ మీ కాపీ ఇట్ అండ్ పేస్ట్ ఇట్ హియర్. ఇదిగోండి చూసారా? ఫస్ట్‌దేమో అసెండింగ్ ఆర్డర్, దెన్ సెకండ్‌దేమో డిసెండింగ్ ఆర్డర్. ఓకే. సో, ఇలా మనం ఏంటంటే ట్రాన్సాక్షన్స్ అమౌంట్ ఏవైతే ఉంటాయో వాటిని మనం అసెండింగ్ ఆర్డర్ ఆర్ ఎల్స్ డిసెండింగ్ ఆర్డర్ అనేది ఫైనలైజ్ చేస్తాము. ఓకేనా? సో, జస్ట్ ఎ మినిట్. ఆహ్, నేను ఏంటంటే కొంచెం స్టైలింగ్ చేయాలి. ఆర్ ఎల్స్ లెట్ మీ షో యూ ఏ అండ్ మీకొక టాస్క్ ఇస్తాను. మీరే చేయండి. బట్ నేనేంటంటే నేను చెప్తాను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏదైతే అమౌంట్ ఉండిద్దో అక్కడ మీరు ఒక చిన్న అప్ యారో పెట్టుకోండి. అంటే లెట్స్ సే క్యాప్స్ లాగా. జస్ట్ ఎ మినిట్ లెట్ మీ షో యూ. ఇక్కడ ఏదైతే అమౌంట్ దగ్గర మీరు ఒక బటన్ పెట్టుకోండి. ఓకేనా? బటన్ యాడ్ చేసుకొని మీరేంటంటే ఇట్లా క్యాప్ పెట్టుకోండి. క్యాప్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ అమౌంట్ ఇక్కడ క్యాప్ ఏదైతే అప్పర్ క్యాప్ మీద క్లిక్ చేయగానే అసెండింగ్ ఆర్డర్ కావాలి. లోయర్ క్యాప్ అనేది క్లిక్ చేయగానే మీకు డిసెండింగ్ ఆర్డర్ కావాలి. అర్థమైందా? అప్పర్ మీద క్లిక్ చేయగానే అసెండింగ్ ఆర్డర్. అదే లోయర్ మీద క్లిక్ చేయగానే డిసెండింగ్ ఆర్డర్. మీరు ఆ ఫంక్షనాలిటీ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. సో, నేను చెప్తాను బట్ ఏంటంటే ఏం చేయాలో. ఓకే. ఇప్పుడు మనం ఎక్కడైతే ట్రాన్సాక్షన్స్ అనేది అప్డేట్ చేస్తామో అక్కడే మనం వి హావ్ టు పెర్ఫార్మ్ దిస్ టాస్క్ అన్నమాట. సో, ఇక్కడ మనం ట్రాన్సాక్షన్స్ అనేది అప్డేట్ చేస్తున్నాం కదా! సో, ఇక్కడ కరెంట్ అకౌంట్‌తో పాటు మనకేంటి షార్టెడ్ అనేది కూడా వస్తది. ఓకేనా? షార్టెడ్ ఇనీషియల్‌గా ఏంటంటే ఫాల్స్ అనేది ఉండిద్ది. ఓకేనా? ఇనీషియల్‌గా డిఫాల్ట్ వాల్యూ ఫాల్స్ అనేది ఉండిద్ది. ఎప్పుడైతే ట్రూ అయితదో అప్పుడే మనం షార్టింగ్ చేయాలి. లేదంటే చేయవసరం లేదు. సో, ఒకవేళ లెట్స్ సే షార్టెడ్ అయితే ఒకవేళ షార్టెడ్ అయితే వాట్ వి హావ్ టు డూ మీన్స్ వి హావ్ టు ఆహ్, షార్ట్ ఇట్. ఓకేనా? వి హావ్ టు షార్ట్ ద ట్రాన్సాక్షన్స్. సో, కరెంట్ డాట్ ట్రాన్సాక్షన్స్ ఓకేనా? ట్రాన్సాక్షన్స్ ఈ ట్రాన్సాక్షన్స్‌లో మనకి ఏంటి ఆహ్, లెట్స్ సే మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా! సో, ఆహ్, లెట్స్ సే ట్రాన్సాక్షన్స్. So we have to, I don't know how to use it. Okay. Transactions. Okay. Yeah. Short. ఓకేనా? షార్ట్. అర్థమైందా? ఇదొక అరే కదా! షార్ట్. సో, నేనేంటంటే కాల్ బ్యాక్ ఫంక్షన్ చేసుకుంటున్నా ఏ, బి. ఓకే. సో, సింపుల్‌గా నేనేం చేస్తున్నానంటే రిటర్న్ ఓకేనా? రిటర్న్ ట్రాన్సాక్షన్ ఓకేనా? సో, లెట్స్ సే ఏ డాట్ అమౌంట్ మైనస్ బి డాట్ అమౌంట్. అర్థమైందా? ఏ డాట్ అమౌంట్ మైనస్ బి డాట్ అమౌంట్ పెట్టాను. దెన్ ఒకవేళ షార్టెడ్ కాకపోతే నేను సింపుల్‌గా
మన లెట్స్ సే కరెంట్ అకౌంట్ అనేది రిటర్న్ చేస్తాను. ఇక్కడ నేనేం చేశానంటే ఇక్కడ ఒకవేళ షార్టెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అయితేనే నేను ఏం చేస్తానంటే షార్టింగ్ చేస్తాను. ఇక్కడ ఏ డాట్ అమౌంట్, బి డాట్ అమౌంట్ ఎందుకు పెట్టానంటే మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ మనకి అర్థమైందా? ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అనేది ఆబ్జెక్ట్. ఈ ట్రాన్సాక్షన్ ఆబ్జెక్ట్‌లో మనకి ఈ అమౌంట్ అనేది ఉండిద్ది. సో, అందుకనే నేను ఏ డాట్ అమౌంట్ అండ్ బి డాట్ అమౌంట్ అనేది పెట్టి నేను షార్టింగ్ అయితే చేశాను. అర్థమైందా? షార్టింగ్ అనేది చేశాను. దెన్ ఒకవేళ ఈ షార్టింగ్ అనేది ఈ షార్టెడ్ అనేది ఫాల్స్ అయితే నాకు ఈ కరెంట్ అకౌంట్ అనేది ప్రింట్ లెట్స్ సే ఇట్లానే ఉండిపోయిద్ది. సో, లెట్ మీ షో యూ హియర్ కాన్స్ట్ ఓకేనా? కాన్స్ట్ లెట్స్ సే న్యూ ట్రాన్సాక్షన్స్ లెట్స్ సే ఓకే. న్యూ డేటా ఆర్ ఎల్స్ న్యూ అకౌంట్ డేటా అనేది నేను క్రియేట్ చేసుకున్నాను. ఓకే. న్యూ అకౌంట్ డేటాని క్రియేట్ చేసుకున్నాను. బట్ ఇక్కడ మనం ఏంటంటే ట్రాన్సాక్షన్స్ అనేది రిటర్న్ చేస్తున్నాం కదా! ఇవేంటంటే మన ఒరిజినల్ ట్రాన్సాక్షన్స్ అనేది మోడిఫై అవ్వకూడదు. ఇక్కడ ఏవైతే ఒరిజినల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో అవి షార్టెడ్ అవ్వకూడదు. ఓకేనా? బట్ వాట్ వి విల్ డూ ఇన్ ద లెట్స్ సే అప్లికేషన్స్‌లో ఏం చేస్తారంటే ఎక్కువగా ఇక్కడ ఏవైతే కరెంట్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయో ఓకేనా? కరెంట్ అకౌంట్‌లో ట్రాన్సాక్షన్స్ ఉంటాయో వాటిలికి స్లైస్ అనే మెథడ్స్ ఉండవు. స్లైస్ అనేది యూజ్ చేసుకొని ఫ్రమ్ ద 0 టు లెట్స్ సే 0 టు ఎండింగ్ ఇండెక్స్ వి కెన్ ఎండింగ్ ఇండెక్స్. సో 0 టు సో జస్ట్ ఎ మినిట్ లెట్ మీ థింక్ ఇట్ రైట్. సో 0 టు లెట్ మీ జస్ట్ ఎ మినిట్. సో 1 నాకేంటంటే అన్ని ఎలిమెంట్స్ కావాలి. సో దట్స్ వై ఐయామ్ కన్‌ఫ్యూజ్డ్. సో డాట్ స్లైస్. సో 0 నుంచి నాకు ఎండింగ్ వరకు కావాలంటే లెట్ మీ కీప్ ఇట్ మళ్ళీ. సో -1 చేయంగానే నాకు ఎండింగ్ రావట్లేదు. ఓకే. సో 0 నుంచి ఓకే. 0 నుంచి మెన్షన్ చేస్తే నాకు అన్ని ఎలిమెంట్స్ వస్తున్నాయి. అర్థమైందా? సో ఇది పెట్టాను. అర్థమవుతుందా? నేనేం చేశానంటే ఒక అరే కాపీగా క్రియేట్ చేసుకున్నా. ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉంటాయో ఆ ఒరిజినల్ ట్రాన్సాక్షన్స్ కాకోకుండా ఒక కాపీ క్రియేట్ చేసుకొని దాన్ని షార్టింగ్ చేసుకొని ఓకేనా? దాన్ని షార్టింగ్ చేసుకొని ఐ రిటర్న్ దట్ న్యూ డేటా అనమాట. అర్థమవుతుందా? ఐ రిటర్న్ దట్ న్యూ డేటా. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒకవేళ ఫాల్స్ అయితే కరెంట్ అకౌంట్ అనేది రిటర్న్ చేస్తున్నాం కదా! సో ఇక్కడ మనం ఏంటంటే కరెంట్ అకౌంట్ బదులు న్యూ అకౌంట్ చేస్తాము. న్యూ అకౌంట్ డేటా. సి ఐ హోప్ మీకు చాలా కన్‌ఫ్యూజన్ అయ్యి ఉంటారు. లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ క్లియర్‌లీ. ఇక్కడ మనం షార్టెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఒకవేళ ఫాల్స్ అయితే సి షార్టెడ్ ఒకవేళ ఫాల్స్ అయితే మనకేంటి కరెంట్ అకౌంట్ ఏదైతే ఉందో అది ఈ న్యూ డేటాలో స్టోర్ అవుతది. అండ్ ఈ న్యూ డేటా నుంచి ఇటరేట్ అయిపోయి మనకి అవుట్‌పుట్ అయితే ప్రింట్ చేసేది. ఒకవేళ ఇది ట్రూ అయితే ఏం జరిగిద్దంటే ఓకేనా? మనం ఏంటంటే ఒరిజినల్ ట్రాన్సాక్షన్స్‌ని షార్టింగ్ చేయకోకుండా ఏంటంటే ఒక డూప్లికేట్ ఏంటంటే ట్రాన్సాక్షన్స్ క్రియేట్ చేసుకున్నాం ఇక్కడి దాకా. అర్థమైందా? సో ఇప్పుడు ఆ డూప్లికేట్ దానికి మనం ఏంటంటే షార్టింగ్ అనేది చేస్తున్నాము. షార్టింగ్ చేసిన దాన్ని రిటర్న్ చేసుకొని మనం ఈ న్యూ అకౌంట్ డేటాలో స్టోర్ చేసుకుంటున్నాము. ఓకే. కూల్. సో ఇక్కడ నేనేం చేస్తానంటే లెట్ మీ లాగ్ ఇట్ అగైన్ 111 చూస్తే నాకు ఇప్పుడు షార్టింగ్ ఆర్డర్‌లో లేదు. నేనేం చేస్తానంటే ఇనిషియల్‌గా ట్రూ పెడతాను. ఓకేనా? ఇనిషియల్‌గా ట్రూ పెట్టాను. లెట్ మీ లాగ్ ఇట్. ఓకే. సో నాకు ఏమి డేటా రాలేదు. వై? బికాజ్ ఇక్కడ మనం ఏంటంటే ట్రాన్సాక్షన్స్ మాత్రమే రిటర్న్ చేస్తున్నాం కాబట్టి నేనేంటంటే ఇక్కడ కూడా డాట్ ట్రాన్సాక్షన్స్ ఓకేనా? డాట్ ట్రాన్సాక్షన్స్. ఇక్కడ ఏంటంటే ఇవేంటంటే ఓన్లీ ట్రాన్సాక్షన్స్ రిటర్న్ చేసిద్ది. ఇక్కడ మనం ఏంటంటే న్యూ డేటా అంటే ట్రాన్సాక్షన్స్ తీసేసేసి ఇట్లా చేసేయొచ్చు. అర్థమైందా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏంటంటే ఇది ఓన్లీ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రిటర్న్ చేసిద్ది. కరెంట్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ అంటే పిన్, బ్యాలెన్స్ అవన్నీ ఏమి రిటర్న్ చేయదు. ఓన్లీ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రిటర్న్ చేసిద్ది. ఇక్కడ కూడా నేను ఒకవేళ షార్టెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్ అయితే నేను కరెంట్ అకౌంట్ డాట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రిటర్న్ చేశాను. సో ఆ ట్రాన్సాక్షన్స్‌కి నేను ఫర్ ఈచ్ చేసుకొని నేను ఇటరేట్ అయితే అవుతున్నాను. సో 11 చూసారా? సో నాకు
డిసెండింగ్ ఆర్డర్‌లో అయితే వచ్చింది. సో, యాహ్! డిసెండింగ్ ఆర్డర్‌లో వచ్చింది. ఓకే. లెట్ మీ సీ వై ఇట్ కేమ్ ఇన్ ద డిసెండింగ్ ఆర్డర్. ఓకే. ఆహ్, షార్ట్ కేమ్ దెన్ ఓకే. లెట్ మీ చేంజ్ ఇట్ టు బి అమౌంట్ అండ్ ఏ. ఓకే. సో, ఇప్పుడు చూసారా నాకు అసెండింగ్ ఆర్డర్‌లో వచ్చింది. ఐ డోంట్ నో వై ఇట్ కేమ్ లైక్ థిస్. ఆహ్, లెట్ మీ చెక్ ఇట్ హియర్. సో, ట్రాన్సాక్షన్ హిస్టరీలోకెళ్ళి చూసుకుంటే మీకు అర్థమవుతది. సో, 300 మైనస్ 200 చేస్తే మనకేమొస్తది? పాజిటివ్ వాల్యూస్. మనం ఎప్పుడైతే పాజిటివ్ వాల్యూ రిటర్న్ చేస్తామో మనకేమొస్తది? ఫస్టు బి అనేదొస్తది. బి అనేది ముందరొస్తది. తర్వాత ఏమో ఏ అనేదొస్తది. సో, మనకి ఏంటి? అసెండింగ్ ఆర్డర్‌లో కావాలనుకుంటే ఓకే. సో, ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ కమింగ్ లైక్ థిస్. యాహ్! యాక్చువల్లీ వి హావ్ టు రిటర్న్ ద నెగెటివ్ వాల్యూ రైట్? నెగెటివ్ వాల్యూ రిటర్న్ చేస్తే మనకి అసెండింగ్ ఆర్డర్ ఒస్తది. ఇక్కడ లెట్ మీ షో యూ. సీ 300 మైనస్ 200 చేస్తే మనకేంటిది? పాజిటివ్ వాల్యూ వస్తది. వెనెవర్ వి రిటర్న్ ద పాజిటివ్ వాల్యూ వి విల్ గెట్ ద ఆహ్, వాట్ వి విల్ గెట్. సీ 300 మైనస్ 200 చేస్తే మనకేమొస్తది? పాజిటివ్ వాల్యూ వస్తది. ఎప్పుడైతే పాజిటివ్ వాల్యూ రిటర్న్ చేస్తామో మనకేంటి? ఇక్కడ లెట్ మీ షో యూ. ఇట్స్ నాట్ ఇట్ ఈస్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్. ఓకేనా? అసెండింగ్ ఆర్డర్. ఓకే. సో, యాహ్! పాజిటివ్ వాల్యూ రిటర్న్ చేసా కాబట్టి మనకు అసెండింగ్ ఆర్డర్ వస్తుంది. అండ్ సారీ నేనే కన్‌ఫ్యూజన్ అవుతున్నాను. సో, నెగెటివ్ వాల్యూ రిటర్న్ చేస్తే మనకి ఏంటంటే డిసెండింగ్ ఆర్డర్ వస్తది. ఇందాక మనం ఏం చేసామంటే ఇక్కడ లెట్ మీ షో యూ. సో, ఆహ్, ఫస్ట్ ఏం చేసామంటే అకౌంట్ ఏదైతే ఏ మైనస్ బి చేసామో అప్పుడేంటి ఇట్లా జరుగుతుందంటే 300 మైనస్ 200 ఇదేంటిది పాజిటివ్ వాల్యూ కాబట్టి మనకి అసెండింగ్ ఆర్డర్‌లోనే రావాలి. బట్ ఐ డోంట్ నో వై ఇట్ వాస్ నాట్ కమింగ్. ఓకే. సో, యాహ్! ఐ విల్ ఇంప్లిమెంట్. సో, ప్రస్తుతానికైతే మీకు అర్థమైంది కదా! సార్టింగ్ ఇవన్నీ ఏంటంటే మనకేంటంటే ఎందుకు రావట్లేదంటే కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా రిజల్ట్. లెట్ మీ చెక్ ఇట్ హియర్. సో, ఇట్ హాస్ పాజిటివ్ ఏ ఆర్ బి. ఓకే. సో, ఐ డోంట్ నో వై ఇట్ వాస్ గెట్టింగ్ మిస్టేక్‌లీ. ఓకే. హ్మ్. యాహ్! ఐ విల్ రిసాల్వ్ ఇట్ అండ్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ నెక్స్ట్ వీడియో. బట్ మనం ప్రీవియస్‌గా ఇందాక ఏదైతే రాసామో ఇట్లా ఏ మైనస్ బి అదే లాజిక్ కరెక్ట్ అనమాట. అసెండింగ్ ఆర్డర్‌కి. బట్ ఐ డోంట్ నో వై ఇట్ వాస్ కమింగ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. ఓకే. ఆహ్, మేబీ బికాస్ ఆఫ్ దిస్ ఆఫ్టర్ ఎండ్ అనుకుంటా. సో, బిఫోర్ బిగిన్ పెడతా నేను. సో, ఆఫ్టర్ బిగిన్ వల్లే మాక్సిమం అవుతది. ఓకేనా? మాక్సిమం ఆఫ్టర్ బిగిన్ వల్లే. సో, యాహ్! ఇప్పుడు చూసారా నాకు ట్రాన్సాక్షన్స్ అనేవి డిసెండింగ్ ఆర్డర్‌లో ఎలా వచ్చినాయో. సీ ఆఫ్టర్ బిగినింగ్ వల్ల మనకేంటంటే ఇక్కడ లెట్ మీ షో యూ. లెట్స్ సే ఇప్పుడు ఆహ్, మీకు చెప్తాను. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది డిసెండింగ్ ఆర్డర్‌లో ఫస్ట్ ఏంటిది? మనకి షార్టింగ్ అవుతది కదా! 200, 300, 400 అని ఇట్లా షార్టింగ్ అవుతది కదా! ఎప్పుడైతే షార్టింగ్ అయిందో మనకి ఆఫ్టర్ ఏంటంటే ఏంటిది? ఫస్ట్ 200 అవుతది. తర్వాత దానిపైన ఫస్ట్ 100 అవుతది కదా! దానిపైన 200 అవుతది. దానిపైన 300 అవుతది. దానిపైన 400 అయితే అయ్యిద్ది. ఓకేనా? సో, అందుకనే మనకి దానివల్ల మనకి డిసెండింగ్ ఆర్డర్‌లో వచ్చింది. సో, దట్స్ వై ఐ కీప్ ఇట్ ఇన్ ద బిఫోర్ బిగిన్. ఓకేనా? సో, ఇట్లా మనమైతే పెర్ఫార్మ్ చేస్తాము. షార్టింగ్ అనేది. యాహ్! మీరేం చేస్తారంటే 2 బటన్స్ పెట్టుకోండి. అప్ యారో, డౌన్ యారో. ఓకేనా? ఎప్పుడైతే అప్ యారో క్లిక్ చేయంగానే మీకు అప్‌డేట్ ట్రాన్సాక్షన్ ఫంక్షన్‌ని కాల్ చేసుకొని ఓకేనా? సో, కరెంట్ అకౌంట్ పాస్ చేయాలి అండ్ షార్టెడ్ ఈస్ ఈక్వల్స్ టు ట్రూ అని పాస్ చేయాలి. ఎప్పుడైతే డౌన్ యారో క్లిక్ చేయంగానే మీరు ఆ! అప్పుడు మళ్ళీ అప్‌డేట్ ట్రాన్సాక్షన్ కాల్ చేసుకొని, కరెంట్ అకౌంట్ పాస్ చేసుకొని, షార్టెడ్ ఈస్ ఈక్వల్స్ టు ఫాల్స్ అనేది కాల్ చేసుకోండి. అర్థమైందా? సో, ఇట్లా మనమైతే పెర్ఫార్మ్ చేస్తాము. ఓకే. కూల్. ఇంకొక టాస్క్ ఉంది. అదేంటంటే చిన్నదే. సో, ఇక్కడ నేను అరే లెట్ మీ లాగిన్. ఇక్కడ మనకేంటంటే స్టేటస్ దగ్గర నాకు ప్రీవియస్ వీడియోస్‌లో మీకు చూపించినప్పుడైతే అండి గ్రీన్ కలర్‌లో ఉంది కదా!
సింప్లీ వీ హ్యావ్ టు అప్డేట్ ఇట్. సో, ఇక్కడ ఏం చేస్తా అంటే ఒకవేళ కరెంట్ ఏంటైతే ట్రాన్సాక్షన్ ఉందో, ట్రాన్సాక్షన్ డాట్ స్టేటస్ ఏదైతే ఉందో ఈక్వల్స్ టు సక్సెస్ అయితే వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ మీన్స్ ఐ ఆమ్ గోయింగ్ టు రిటర్న్ ద సక్సెస్. ఓకే, సక్సెస్ యూ ఎల్స్ ఐ ఆమ్ రిటర్నింగ్ ది ఫెయిల్డ్. ఓకే, ఈ క్లాస్ నేమ్ అనేది యాడ్ చేశాను ఇక్కడ. ఓకేనా, ఒకవేళ ట్రాన్సాక్షన్ స్టేటస్ కానీ ఈక్వల్ టు సక్సెస్ అయితే నేను క్లాస్ నేమ్ అనేది సింపుల్గా సక్సెస్ అనేది యాడ్ చేశాను. ఒకవేళ ఫెయిల్డ్ అయితే ఫెయిల్డ్ అనేది యాడ్ చేశాను. లెట్ మీ లాగ్ ద ఇట్ అండ్ షో యూ. చూసారా, సక్సెస్ అయితే అయ్యింది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఫెయిల్డ్కి నేను ఇక్కడ 10,000 పంపిస్తున్నాను. ఫెయిల్డే కదా ట్రాన్సాక్షన్. ఓకే, సో ఇక్కడ చూసారా ఫెయిల్డ్ అయితే నాకు అప్డేట్ అయింది. ఐ డోంట్ నో వై దిస్ మనీ ట్రాన్సాక్షన్ గాట్ అప్డేటెడ్. ఓకే, somewhere we are doing let's say okay, I don't know, it was updating multiple times. Okay, transaction body insert with secret. Okay, and let me clear it again. Okay, just a minute, let me think it. Let me keep it as after begin. Yeah, just a minute, let me check it whether it was working for after beginning or else. So vs, okay, then transfer చేశాను. ఓకే, సో ఓకే, ఆఫ్టర్ బిగినింగ్కి బాగానే అప్డేట్ అవుతుంది. బట్ ఐ డోంట్ నో వై ఇట్ వాస్ బిఫోర్ బిగినింగ్కి అలా అప్డేట్ అవుతుందో. ఓకే, జస్ట్ ఎ మినిట్, లెట్ మీ లాగ్ ఇట్ అగైన్. దెన్ యా, మల్టిపుల్ టైమ్స్ అనేది నాకు ట్రాన్సాక్షన్ అనేది అప్డేట్ అవుతుంది, అంటే హిస్టరీ అనేది అప్డేట్ అవుతుంది. ఐ డోంట్ నో వై. సో ఇక్కడ మనం అప్డేట్ చేసేటప్పుడు సింపుల్గా అగైన్ స్ట్రింగ్ పెడుతున్నాము. బట్ సో ఓకే, వీ కెన్ యూజ్ ఆఫ్టర్ బిగిన్. Let me rectify this error and explain you in next video. So ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే అగైన్ రివర్స్ బ్యాక్ ఇట్. ఓకే, సో మనకి ట్రాన్సాక్షన్స్ అయితే బాగానే అప్డేట్ అవుతుంది. సో ఇన్ ద అసెండింగ్ ఆర్డర్లో. ఓకే, సో ఇక్కడ దాకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అఫ్కోర్స్ చాలా డౌట్స్ ఉంటాయి, బట్ మీరేంటంటే ఒకసారి ప్రాక్టీస్ చేయండి. కోడ్ అబ్జర్వ్ చేస్తూ మీకు అర్థమైపోతుంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే. డోంట్ వరీ, ఇఫ్ ఎట్ ఆల్ మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎక్కడైతే మీకు అర్థం కాలేదు నేను అగైన్ రీమేక్ చేస్తాను, డెఫినెట్గా రీమేక్ చేస్తాను ఈ వీడియో మాత్రము. వై బికాస్ ఇది కొంచెం నాకే కన్ఫ్యూజింగ్గా మధ్యలో బగ్ రావటం వల్ల కన్ఫ్యూజన్గా ఉంది. సో దట్స్ వై. యా, మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎక్కడైతే అర్థం కాలేదో మీకు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అగైన్. ఓకే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్.